ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. రాజకీయ రంగం సరే, న్యాయ రంగం, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం, ఇవన్నీ ఇలాగా కకావికలు చేసింది ఆవిడ. సినిమా రంగాన్ని కూడా ఆమె వదిలిపెట్టలేదు. ఇందిరాగాంధీకి అనుకూలంగా తయారు చేసిన పాటలను పాడమని అడిగితే కిషోర్ కుమార్ నిరాకరించినందుకు ఆయన పాటల్ని ఆల్ ఇండియా రేడియోలో బ్యాన్ చేశారు. ఇంకోటి ఏంటంటే అండి, ఆంధీ అనే సినిమా గుల్జార్ సాబ్ చేశారు. అద్భుతంగా ఉంటుంది ఆ సినిమా. తర్వాత ఎప్పుడో మళ్ళీ విడుదల చేశారు. అది ఎమర్జెన్సీలో ఆ సినిమాని నిషేధించారు. సంజయ్ కుమారును ఆవిడ సేన్ ఆవిడ నటించింది అందులో. ఆ పాత్ర ఇందిరాగాంధీ పాత్రకి చాలా సన్నిహితంగా మాత్రం ఉంటుంది. భర్తకి దూరంగా ఉండడం, తండ్రికి దగ్గరగా ఉండడం, తండ్రి అడుగుజాడల్లో నడవడం, ఇవన్నీ ఉంటాయి. ఆవిడ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు అచ్చు ఇందిరాగాంధీ ఆవిడ ఇలా కొంగిలా పరుచుకుని కిందకి దిగుతారు. ఇవన్నీ ఆ పాత్రలో ఆయన పెట్టాడు. ఆ సినిమాని నిషేధించారు. తర్వాత విడుదలైంది. చాలా చక్కగా ఉంటుంది సినిమా. గుల్జారు తీసిన ఫిల్మ్. రెండోది కిస్సా కుర్సీగా అత్యంత విషాదం. అది పూర్తిగా ఎమర్జెన్సీకి వ్యతిరేకమైనటువంటి సినిమా. సెన్సార్కి వచ్చింది. సెన్సార్ నుంచి గవర్నమెంట్ ఈ సోకాల్డ్ కాంగ్రెస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. దాని మూల ఉంటుంది కదా ఫిల్మ్ ఏదో, అది ముక్కలు ముక్కలుగా తరిగేశారు దాన్ని. అది కూడా ఒక పెద్ద దర్యాప్తుకి కారణమైంది. కిస్సా కుర్సీకా ఆ సినిమా పేరు.